తెలంగాణ ఉద్యమంలో గులాబీ దళం ఎంత ఊపుతో ఉద్యమించిందో గులాబీ దండు పాలన తర్వాత అదే ఉత్సాహంతో ఉరకలేస్తుంది. సార్వత్రిక ఎన్నికల్లో విజయాన్ని సాధించి తెలంగాణ వ్యాప్తంగా పూర్తి పట్టు సాధించేందుకు టీఆర్ఎస్ శ్రేణులు కదం తొక్కుతున్నాయి. ఓవైపు పాలనపై దృష్టి సారిస్తూనే పార్టీని మరింత బలోపేతం చేసేందుకు సీఎం కేసీఆర్ వ్యూహాలు రచిస్తున్నారు. గ్రేటర్ హైదరాబాద్ పై కేసీఆర్ ప్రత్యేక దృష్టి కేంద్రీకరించారు. ఇతర పార్టీలకు చెందిన నేతలను టీఆర్ఎస్ లో చేర్చుకోవడంపై పార్టీ వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. రాజకీయాల్లో అనుకోని సంక్షోభాలేమైనా ఎదురైతే వాటిని అధిగమించడానికే ఈ వ్యూహం అనుసరిస్తున్నారేమోనని టీఆర్ఎస్ శ్రేణులు అనుమానిస్తున్నాయి. ఈ క్రమంలోనే హైదరాబాద్ కు చెందిన టీడీపీ సీనియర్ నేత ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ సహా ఆ పార్టీలోని మరో 5గురు ఎమ్మెల్యేలకు గులాబీ కండువా కప్పేందుకు రంగం సిద్ధమైంది. ఇప్పటికే అసెంబ్లీలో టీఆర్ఎస్ సంఖ్య 75కు చేరింది. గ్రేటర్ ఎన్నికలు ఈ ఏడాది చివరిలో జరిగే అవకాశం ఉంది. దీనికి కేసీఆర్ వ్యూహాన్ని సిద్ధం చేసుకున్నట్టు కనిపిస్తోంది. గ్రేటర్ పరిధిలోని 150 డివిజన్లలో ప్రస్తుతం టీఆర్ఎస్ పార్టీని బలోపేతం చేసేందుకు రెడీ అవుతున్నారు. గ్రేటర్ హైదరాబాద్ ను 3 కార్పొరేషన్లుగా విభజించాలని కూడా కేసీఆర్ ఆలోచన చేస్తున్నారు. దీనివల్ల మజ్లిస్ కు హైదరాబాద్ కార్పొరేషన్ ను అప్పగించినా మిగతా 2 కార్పొరేషన్లలో టీఆర్ఎస్ బాగా వేయాలన్నది ఆయన వ్యూహంగా పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇందులో భాగంగానే హైదరాబాద్ ను మినహాయించి మిగతా 2 ప్రతిపాదిత కార్పొరేషన్ల పరిధిలోని డివిజన్లలో టీడీపీ, కాంగ్రెస్ పార్టీల్లో బలంగా ఉన్న నేతలను టీఆర్ఎస్ లోకి చేర్చుకోవడంపై కేసీఆర్ దృష్టి సారించారు. టీడీపీ నుంచి తలసాని సహా మరికొందరు ఎమ్మెల్యేలు చేరితే గ్రేటర్లో గులాబీ జెండా రెపరెపలాడినట్టే.